ఈ పూరీలు చించుకొని ఇట్లా మటన్లో పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని చాలా బాగుంది మమ్మీ పూరీలు మటన్ కర్రీ. వీడియో చూసే వాళ్ళకి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మటన్ కర్రీలో పూరీలోకి ఇలా మటన్ కర్రీ తింటాం. మేము చేసిన మటన్ సూపర్, 10/10 రేటింగ్ చేయొచ్చు. హాయ్ మమ్మీ. హాయ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికి. హ్యాపీ సండే. ఈరోజు ఏంటి వంట? మరి వంట చేద్దురా తొందరగా. చేస్తా, పువ్వు కట్ చేసుకొని వస్తా. ఓకే. రోజా పూలు మాత్రం బాగా పూసినాయి మొక్కకి. నీకు మంచిగా వీడియోకి ఒక పువ్వు. అందరూ నీ వంట కోసం వెయిటింగ్ ఇక్కడ. అవునా? మన ఇంట్లో వాళ్ళందరూ వెయిటింగ్. లేదు, మన సబ్స్క్రైబర్లు కూడా వెయిటింగ్. అవునా? వెరైటీ ఏమైనా చేస్తామేమో చూద్దామని. మా సబ్స్క్రైబర్లకు, మా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కొత్త ఫైటర్ ఫిష్ పెట్టాము ఇక్కడ టీవీ దగ్గర. బాగుంది కదా? హాయ్ హాయ్ చెప్పు. ఫైటర్ అబ్బాయి. ఇది అబ్బాయికి పెద్ద తోక ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది మళ్ళా దీంట్లో. హలో, ఇది అమ్మాయి. ఇది ఫైటర్ ఫిషే, కాకపోతే ఇది అమ్మాయి లేడీ. ఎందుకంటే తోక చిన్నగా ఉంటుంది అన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే మటన్ కర్రీ, పూరీలు, వైట్ రైస్. అబ్బో, పూరీలు లాస్ట్ వీడియో. ఓ మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయిన, పూరీలా మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో కూడా మటన్ పూరీలే. 1,30,000 వ్యూస్ దాటిపోయి ఇప్పుడు 1,40,000 దాకా వస్తుంది దగ్గర దగ్గర. హైయెస్ట్ వ్యూస్. చాలా రోజులు అవుతుంది చేసేది కూడా. 8-9 నెలలు అవుతుంది. అవును. రండి, ఈ మటన్ కర్రీలో పూరీలకు కదా కొంచెం కొబ్బరి నానబెట్టుకున్నా. ఎండు కొబ్బరి, ఒక 3 లవంగాలు, 4 చెక్క దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని లవంగాలు, యాలక్కాయలు, ఈ 3 యాలక్కాయలు, ఇవన్నీ వేసి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాం. అసలైతే ఇందులో గసగసాలు కూడా వేయాలి, కానీ గసగసాలు నేను కొనలేకపోతాను. ఇన్ని కొంటున్నా కానీ గసగసాలు కొనలేకపోతున్నాను. కొనబుద్ధి కావట్లేదు. ఇంత ప్యాకెట్ అంట 150 రూపాయలు అంట. ఇంతే ఉంటుంది. పైగా అది ఇచ్చి అంత టేస్ట్ కూడా ఏముండదు. ఇంకుంటే మీకుంటే ఈ గసగసాలు, కొబ్బరిలో గసగసాలు వేసి పట్టుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసి. సరేనండి, నేను పట్టుకుంటాను. ముందు కూర పొయ్యి మీద వేస్తాను. మీకు చూపెట్టలేదు కదా, చూడండి. ముందు కుక్కర్ పెట్టుకున్నాం, కడిగి పెట్టుకొని ఉంటాను నేను ఇప్పుడు కుక్కర్. ఇక్కడ కడిగి పెట్టుకుంటారు మమ్మీ, లేదంటే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత గిన్నెలు తోముతారు మమ్మీ. అదే స్టవ్ ముట్టించుకుందామండి. ఎక్కడ ఉండరు మీరు? వెతుక్కుంటున్నా నేను మిమ్మల్ని నేను ఎత్తుక్కుంటున్నా. ఎక్కడ ఉండరు నేను. మటన్ చూడండి, మటను, ఫ్యాటు, లివర్. మాకు వచ్చే డబ్బులు మటన్ తింటాను సరిపోయేటట్టు ఉన్నాయి. మా ఆయన సంపాదిరా, నేను మటన్ వంట సరిపోయేటట్టు ఉండే. ఆయిల్ వేసుకుందామండి, 100 గ్రాములు. ఈరోజు పూరీలు, వైట్ రైస్, మటన్ కర్రీ మంచిగా తినాలా. మీరేం చేసుకున్నారండి సండే? మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. నూనె కాగుతుందేమో. అవునా? ఉల్లిగడ్డ వేసేస్తా ఫస్ట్. మిక్సీ ఖరాబ్ అయిందండి, కొత్త మిక్సీ కొనాలా. సరిగ్గా పడట్లేదు అది.
నువ్వు పెట్టిన రోజా పువ్వు మంచిగా ఉంది మమ్మీ. అక్క పెట్టింది కదా, మంచిగా ఉంది. మనం ఫస్ట్ కొబ్బరి వేసుకుందామండి. ఉల్లిగడ్డ వేగింది. ఉల్లిగడ్డ వేగిన తర్వాత నూనెలో కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క, యాలకులు. యాలకులు కొద్దిగా వేసుకోవాలి. ఏను కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మనకు మిక్సీ బట్టి మనం తీసేసేటి కాదు, అన్ని అందులోనే ఉంటాయి. ఎక్కువ అయితే స్మెల్ వస్తే బాగుండవు. వేసినమా వేయలేదా అన్నట్టు ఉండాలి. మరంత మనకి వేయాలా, మళ్ళీ వేయకపోతే బాగుండదు కదా. మరి వేయాలా, మరి వేయలేదా అన్నట్టు ఉండాలన్నావు కదా. అంటే అసలు వేయకపోతే అసలు బాగోదు. వేసిన కదండి కొబ్బరి పట్టుకున్నది. ఇప్పుడు మనము ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అసలు సాధారణంగా కొబ్బరి వేయవే నువ్వు? వేయను, కానీ ఇవాళ వేస్తుందా ఒకసారి కదా. ఆ కొబ్బరి వేసేసరికి ఎట్లుందంటే ఒకలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫస్ట్, తర్వాత నవీన్ మాట్లాడతాడు. ఈ కలకత్తా బిర్యానీ చేస్తారు మమ్మీ, సేమ్ ఆ రకంగా ఆ మసాలా స్మెల్ వచ్చింది నాకు ఎందుకో. కొబ్బరి వేస్తే అట్లే ఉంటుంది మరి. ఎక్కువ నేను కొబ్బరి టమాటా వేయను, ఎందుకంటే పూరీలే కదా కొద్దిగా ఎక్కువగా ఉంటుందని వేస్తాను. పూరీలు కూడా వేయను, వేస్తాను వెరైటీగా ఉంటుంది కదా అని. మంచిగా యాగాల గ్రేవీ పూరీలు అద్దుకోవడానికి అనమాట. కొబ్బరి వేసి 2 స్పూన్లు అల్లం వేసినానండి. లేదంటే మనకి గ్రేవీ అవసరమే లేదు కదా యాక్చువల్లీ, మొత్తం మటన్ తింటాం. మంచిగా యాగాలి ఎర్రగా. సూపర్ మటన్. ఏం చేయాలా, చికెన్ అంటే మా ఆయన తినట్లేడు. ఇంకా చికెను మటన్ ఎక్కడ మటన్ చేస్తూనే ఉండాలా. మాకు ఎక్కడ మటన్ దెబ్బ బాగా ఎక్కువ. ఇంకా ఎంతసేపు వేయగలరు మమ్మీ ఇట్లా? ఇంకొక 3 మినిట్స్. ఓయమ్మ, ఇదే 3 నిమిషాలా? ఆ తర్వాత మటన్ వేసేదేనా? ఓకే. చూడండి మమ్మీ ఏగింది, మంచిగా ఏగింది ఎర్రగా. అడుగు అంటుతుంటుంది, అప్పుడే మనకి ఏగినట్టు. కొద్దిగా ఇదే రెడ్ సైడ్ వస్తుంది, కొద్దిగా అడుగు అంటుతుంటుంది, అప్పుడు మనకి ఏగినట్టు. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఎంత కేజీ మటన్? 1.5 కేజీ ఇది? 1.5 కాదు, 1.5 కేజీ. నాకు ఇంకా ఎక్కువ అనిపించింది. 1150 రూపాయలు. 900 కేజీ. కేజీ 900, 1.5 కేజీ 1100. 1150 రూపాయలు. 50 రూపాయలు. 1150 రూపీస్ మటన్. కలుపుకోవాలి. మసాలాలో మంచిగా ఏగుతుంది కదా. ఇప్పుడు మనము పసుపు కారం వేసుకోవాలి. ఉప్పు పసుపు కారం 3 వేసుకోవాలి. దీంట్లో చెక్క లవంగాలు వేసుకోకూడదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టేసాం. తెలుసు చూసుకోవాలి కూడా, చూసిన ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు మటన్లో ఇప్పుడే వేసుకోవాలి, కొండ సైడ్కి పెట్టేసినావు లివర్ ఇప్పుడే కాదు నలిగిపోతాయి అని. అవునవును. ఇప్పుడు పసుపు, తర్వాత కారం. ఉప్పు ఏదే వేస్తా అనుకో. కల్లు ఉప్ప, నార్మల్ ఉప్ప? కల్లుప్పు 3 స్పూన్లు. కారం 3 కాదు 4. కొబ్బరి వేస్తున్నాం కదా, ఇప్పుడే 3 అని ఇప్పుడు మళ్ళీ 4. కొబ్బరి వేసినాం కదా, మరి ఫస్ట్ 4 అనొచ్చు కదా. 4 స్పూన్లు వేసిన. ఫస్ట్ 3 అని మళ్ళా మాట ప్రకారం ఇప్పుడు 3 వేస్తా కాబట్టి 3 వేసిన. కొబ్బరి వేసిన కొద్దిగా తీపి ఉంటుంది కొబ్బరి వేస్తే, అందుకని 1 స్పూన్ ఎక్కువ. తర్వాత గుర్తొచ్చింది. సరే ఉప్పు తిరుగుతుంది. పోసేసాను ఇట్నే. అట్లే ఒకరు ఉప్పు అయితే మాత్రము ఉప్పు ఉప్పు అంతా పోసుకుంటావా? మా ఇంటి పేరు ఉప్పు అండి, అందుకే మా అమ్మ ఎంత మాత్రం ఉప్పు అయితే మాత్రం అంటుంది. ఒకటి అంటే ఒకటి కూడా సరి. అవునా? ఇంకా కారంలాగా 3 స్పూన్లు వేయాలేమనుకుంటున్నా. చాలా చూసుకో. నో ప్రాబ్లం. వేసేసానా? అయ్యో 1 సెకండ్. కన్ఫర్మా? ఆలోచించుకో మళ్ళీ ఇంకొకసారి. సరిపోద్దా? సరిపోద్ది. 1 సెకండ్ చెప్పమా. వాళ్ళు సెల్లులు చూసుకొని కూడా అన్సబ్స్క్రైబ్. వీడి గోల్ ఎక్కువైపోయిందని. లేదు అప్పుడు అనుకోరు మన వాళ్ళు. సరే చెప్పు, ఇంకా ఎంతసేపు ఉడకాలి ఏంటిది? ఎంతసేపా? దగ్గర 30 గంట పడుతుంది. సరే ఇట్లా 30 గంట లేదు ఇట్లా కాదు, నీళ్ళు పోసుకుందాం. అందుకే నా వేడి నీళ్ళు పెడతాను.
బంద్ చేసినవా? లేదు. లేదా, నేనే పని చేసినా. అన్నీ చేసినావు కదండి. ఇప్పుడు మనం లివర్ మాత్రమే వేయమన్నా, లివర్ మాత్రమే. ఇప్పుడు వేసిన అనుకో అసలు కంటికి కూడా కాని రావు ఆర్గన్స్. అందుకని ఒక లివర్ వేసేద్దాం, అది కొంచెం గట్టిగానే ఉంటుంది. నీళ్ళు కొత్త కొత్త లేకపోయినా అవును, అవన్నీ మంచిగా కలుపుకున్నా కదా. మనం వాటర్ పోసుకున్నాం, వేడి వాటర్. ఏమన్నా మనకు టైం పట్టిందా అది ఉడకటానికి? అంటే ఇటు పోస్తుంటే ఇటు ఉడుకుతుంది. ఎందుకంటే అవి కూడా బాయిల్ స్టేజ్లోనే ఉన్నాయి కదా, అందుకనే. చాలండి ఈ వాటర్, ఎక్కువ ఇనకదు. కుక్కర్లో నీళ్ళు ఇనకవు. మన శరాలలో దబ్బరాల్లో ఉడుకుంటే చాలా నీళ్ళు పడతాయి, కానీ కుక్కర్లో నీళ్ళు పడతాయి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్క విజిల్ పెట్టుకుందాం. అదే బంద్ చేసినాం, విజిల్ పెడతా. మటన్ ముదురుగా ఉందండి, ఒక్క విజిల్ పెట్టుకుందాం. ఓకే, ఒక విజిల్ పెట్టి మళ్ళీ తర్వాత ఇంకా ఉడకనిస్తాను. ఇది పీకేద్దాం, వేడి ఉంటే ఇంటికి వచ్చింది. దానికి ప్రమాణం ఈ కుక్కర్లు పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ అవుతుందండి. వీటితోటి పెట్టకపోతేనేమో చాలా సేపు ఉడకాల, పెడితేనేమో భయం అయితే ఉంది కుక్కర్లు పెట్టాలంటే. వెనకట్లో మనకి ఎన్ని ఉండేటియా, కట్టెలు పోయి పెట్టి మొద్దులు తరిగిస్తే అదే ఉడికేది. మరి ఇప్పుడు కూడా తగిలిరాదా? ఏడుంది కట్టెలు పెట్టడానికి, ఏడుంది స్థలం? సరే, తొందరగా ఆయిల్ పెట్టి పూరీలు కాల్చు. కలుస్తా. అది ఉడకయండి, ఒక విజులు కానీ 2 విజులు కానీ రాణిస్తా. పూరికి పిండి కలుపుకుంటున్నానండి. పూరి పిండి గట్టిగా ఉండాలి ఎప్పుడైనా సరే, గట్టిగా ఉంటేనే పూరి పొంగుద్ది. లూజ్గా ఉంటే పొంగదు, కొద్దిగా అప్పడల్లాగా పట్పట అంటాయి. అందుకని మన శాత అయిన కాడికి గట్టిగా ఉండాలి. ఈ విషయం ఎవరు చెప్పారు మమ్మీ నీకు? నాకే తెలుసు, నేను చిన్నపిల్లనే. అంటే ఫస్ట్లోనా ఈ ట్రిక్ మా అక్క చెప్పింది మా మమ్మీకి. ఫస్ట్లో మా మమ్మీ ఉత్త నీళ్లు పోసి మెత్తగా నూనెలో వేసేసరికి అవి కరకరా అంటే అనేటివి. ఇప్పుడు మా అక్క చెప్పింది, ఇట్లా గట్టిగా కలిపితే పూరీలు మంచిగా పొంగుతాయి మమ్మీ అని చెప్పింది. అంటే ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాల క్రితం. కానీ అది నేను ఇప్పటికీ అట్లాగే గుర్తుపెట్టుకున్నాను అనమాట. కానీ నువ్వు వంటలు బాగా చేస్తావులే మమ్మీ, ఏదో ఒక చిన్న చిట్కా చెప్పడం వల్ల నువ్వెక్కడ తక్కువ అవ్వు. నువ్వే వంటల్లో హైలైట్. నువ్వు మనకు అన్ని తెలిసే అనుకోకూడదు, నాకు తెలియని ఎన్నో ఉంటాయి, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కటి. ఇక్కడ ఉండి ఈ పిండి మొత్తం పూరీలు వచ్చేసరికి దగ్గర ఒక అరగంటనే పట్టిద్ది. నైస్. విజిల్ వచ్చింది మమ్మీ. ఒక చిన్న గేమ్ మమ్మీ, 500 రూపీస్ బెట్టింగ్ పెడదాము, ఓకేనా? గేమ్ ఏంటంటే ఫస్ట్ నీ పర్స్ తీసుకో చేతిలో. ఇక ఇది ఉంది కదా, ఈ తల్లో పెట్టేది, ఇది నీ తల్లో పెట్టి ఇట్లా అంట. నువ్వు కనుక ఏ రియాక్షన్ ఇవ్వకుండా అసలు నవ్వకుండా కనుక ఉంటే నీకు నేను 500 ఇస్తా. కొద్ది గనక రియాక్షన్ ఇట్లా ఇచ్చినా గానీ, అట్లా మెడ ఇట్లా అన్నా గానీ, లేదా నవ్వినా గానీ, అట్లా జల్దరి ఇవ్వకుండా నువ్వు కనుక ఉండగలిగితే నీకు 500. లేదా నువ్వు జల్దరి ఇచ్చి లేదా అట్లా నవ్వినా ఇట్లా అన్నా గానీ, బాడీ షేక్ చేసినా గానీ నువ్వు నాకు 500 ఇవ్వాలి, ఓకేనా? ఉన్నాయా డబ్బులు మరి పర్సులో? సరే, నువ్వు ఒకవేళ గట్టిగా ఉండగలిగితే నేను నీకు 500 ఇస్తా. ఫోన్ ఇప్పుడే ఇస్తా. ఓకే, డన్. గట్టిగా ఉండాలి. హెయిర్ భలేగా ఉంది కదమ్మా నీది, ఓకేనా? ఏది పోట్ల క్లిప్పులు ఉన్నాయి, అవి క్లిప్పులు ఉన్నాయి. మోసం, ఇది క్లిప్పులు ఉన్నాయి, సరిగ్గా పోట్లేదు ఇది. ఉండు మళ్ళీ ట్రై చేస్తా ఉండు. గట్టిగా ఉండాలా? ఓడిపోయాను. మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ గట్టిగా ఉండాలా? 1 2 3 చెప్పు. 1 2 3, ఓకేనా? 1 2 3. ఈ 500 అయ్యో పోగొట్టుకున్నావు, ఓడిపోయినావు. నేను
ఏ పందెం కట్టినా కానీ గెలవను తెలుసా? తెలిసే ముందే పర్స్ తీసుకొచ్చి ఇచ్చిన మమ్మీ నీకు. ఏ పందెమైనా కట్టండి అన్నిట్లో ఓడిపోతా. 500. ఎన్ని 5 ఉండే 6 ఉండే చూడు. 1 2 3 4 5. 5 కరెక్ట్గా ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తా తెలుసా? టడా సేవింగ్స్ డబ్బా దీంట్లో వేస్తా. దీంట్లో ఇది కరెక్ట్గా 1,00,000 రూపాయలు అయినప్పుడు ఓపెన్ చేద్దాం మమ్మీ. మార్క్ చేయాలా, 100s 5 వేసిన కాబట్టి మార్క్ చేయాలా. మొన్న ఒక 1,500 రూపీస్ వేసిన 3,500 మార్క్ చేయాలి, మర్చిపోయిన స్కెచ్ పిన్ దొరక్క. సో ఇదొకటి మార్క్ చేయాలా. దాని తర్వాత మళ్ళీ 200 వేసిన, ఇది కూడా మార్క్ చేయాలి. సో ఇది మొత్తం 1,00,000 రూపీస్ సేవింగ్స్ బాక్స్ అనమాట. సో ఇది కనపట్ల 1,00,000 రూపీస్ సేవింగ్స్ బాక్స్. తొందరగా దీన్ని ఫిల్ చేసి ఓపెన్ చేద్దాం. ఏమైనా నీ యూట్యూబ్ ఛానల్కి కావాల్సింది ఏదన్నా కొనడానికి. వచ్చేసిన మమ్మీ రండి కాల్చుకుందాం. నూనె కాగిందా, ఆయిల్ కాగిందా చూడండి. ఆయిల్ పోసుకున్నా మంచిగా. కాగిందో లేదో ఇప్పుడు వేసి చూస్తా. చేయబెట్టి చూస్తా చూడలేను కదా, వేసి చూస్తా కాగిందో లేదో. కాగింది కదా, ఇంకొద్ది కాగాల. వేస్తే ఇది తీసేసరికి కాలుతుంది. కాలిందాకు పొంగి ఉంటాయి. సైడ్కి మంచిగా ఫుడ్ పేపర్ వేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు ఫుడ్ పేపర్ లేదు, నేను అసలు ఏమి వేయను. యూట్యూబ్ వచ్చిన కాండి. ఇంతకుముందు ఉండేది కాదండి, ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన కాండి ఇట్లాంటివన్నీ ఫాలో చేస్తుంది మా మమ్మీ. సూపర్ మమ్మీ, నువ్వు సూపర్ రా. కాలేదు, ఆయిల్ కాగాల, ఇంకా కొంచెం కాగాల. అంటే ఏమైనా సర్వం రావాలా. 1 మినిట్ విజిల్ వచ్చింది, 2 విజిల్ వచ్చిందండి. మంచి పెసర పోతుంది. పెసరంతా పోయినాక ఓపెన్ చేసి చూపిస్తాను మీ ముందే ఎట్లుందో. అది పెద్ద నిధి ఓపెన్ చేసి అందరి ముందే చూపించడానికి. మటన్ చేసేది నీదో ఏదో, నేను చేసేది వంట. ఆ వంట పర్ఫెక్ట్గా చేసి చూపిస్తా. ఓకే మమ్మీ, డన్ మమ్మీ. బాగా పొంగింది. అబ్బో అబ్బో పొంగింది. తిప్పే ఇంకా ఇంకొంచెం రెడ్గా అవుతుంది. మనం తీసినాక ఇంకొంచెం రెడ్గా అవుతుంది, సరిపోతుంది. అట్లా అలా సరే. ఇవన్నీ కాల్చిన తర్వాత వీడియో చూపిద్దామా? ఇంకొకటి 2 మంచిగా పొంగేది చూపించాలనా? సరే అయితే ఫస్ట్ నూనె బాగా వేడెక్కిన ఇంకాసేపు. సో ప్రేక్షకులందరూ అలాగే వేచి ఉండండి. ఒక్క పూరి ఎలా మంచి పొంగేది చూపించాలంట వీడియోలో. సో చూద్దాం. ఇంకా వేడెక్కినాయి, వేయంగానే పొంగాలి. ఇంకా ఒక 15 సెకండ్స్. ఫుల్ మంట ఫుల్ స్పీడ్లో ఉందా? ఫుల్ స్పీడ్లో ఉంది. ఓకే. మా ఆయన పనికి పోయిండు, సండే కూడా పనికే పోతున్నాడు. వంట అంతా అయ్యేసరికి వస్తాడు. ఆయన వచ్చేసరికి వంట అవ్వాలని కరెక్ట్గా ఆ టైంకి పెట్టుకుంటాం అనమాట. అందరం ఒకటేసారి కలిసి తినవచ్చు అని. ఆఫ్టర్ 2 minutes మమ్మీ ఆయిల్ బాగా వేడెక్కినట్టుంది. ఇప్పుడు ఈ పూరి చూద్దాం, ఎట్ట పొంగిద్దాం. వేసి బాగా పొంగింది మమ్మీ. మస్తు పొంగుద్ది. అట్లా పొంగాలంటే కారణము 1 పిండి గట్టి కలిపి ఉండాలా, 2ది ఆయిల్ బాగా కాగాల. అవి 2 ఉంటేనే కరెక్ట్గా ఇట్లా పొంగుద్ది పూరి, లేకపోతే పొంగవు. అవును, బాగా పొంగింది. చూద్దాం 2 కూడా పొంగిద్దా లేదా చూద్దాం. రూల్ నెంబర్ 1, గట్టి పిండితోటి పూరీలు వస్తాలి. తర్వాత ఆయిల్ మంచిగా వేడెక్కి ఉండాలి, ఆటోమేటిక్ పొంగుతాయి. అవును, అన్నం పెట్టినవా? పెట్టుండా. అయిందా మరి అన్నం? చూస్తా. అన్నం ఇంకా కుకింగ్లోనే ఉంది మమ్మీ. అవన్ వచ్చింది ఆల్మోస్ట్ అవన్ వచ్చింది. ఇంకా 2 minutes అంతే, పడిపోద్ది. ఆల్మోస్ట్ అన్నం కూడా రెడీ. అవును, అయినా ఈరోజు పూరీలు మటన్ కదా, ఇంకా అన్నం ఎందుకు మళ్ళీ? కానీ ఎంత పూరీలైనా అన్నం ఉండనే ఉండాలి. అన్నం తింటే తృప్తిగా ఉంటుంది. పూరీలు తిని ఉండాలంటే ఉండలేము. అంతేనా? అవును, బాగుంది. ఎంతైనా ఆయిల్ ఐటమ్ కదా, కడుపు నిండా తినలేమన్నమాట. అంత అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది. లాస్ట్లో మటన్ పూరీలు తిన్న తర్వాత కొద్దిగా లైట్గా మళ్ళీ అన్నం తింటేనే బాగుంటుంది. పొద్దునాచి
పొద్దున ఏం తినలే. లాగిద్దామని ఒకటేసారి. 3 అవుతుంది టైం, మా ఆయన ఇంకా రాలే, మస్తు ఆకలి అవుతుంది. డాడీ ఈరోజు సండే కూడా పనికి వెళ్తున్నాడు. వంట రెడీ అయ్యేసరికి వచ్చేస్తలే మమ్మీ. ఎంత 4 o'clock 5 o'clock వస్తాను డాడీ. 4 5 కాదు 3కే. 3కి వస్తాడా? మరి అయింది కదా 3 టైం అయింది. వస్తాడు, ఎనీ టైం వచ్చేస్తాడు. ఓకే సరే, ఇంకెంతసేపు అయితే పూరీలు అన్ని వేసేసరికి? ½ an hour అవుతుంది. సరే అన్ని చేసుకున్నాక చూపిద్దాం. లాస్ట్ లో చూపిద్దాం మరి. సరే చూపి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎట్లా అయినా తగ్గిపోతాయి, కొంచెంసేపు అయితే ఇట్లా తగ్గిపోతాయి. అవును. ఒక పూరి తీసుకుంటాను నేను. ఏది తీసుకున్నాను? మడత పెట్టి మటన్ కూడా ఏంటంటే కొద్దిగా తింటోని, కానీ ఇంకా వెయిటింగ్ మమ్మీ. చూడు ఎట్లా వచ్చింది అది. ఇప్పుడు కానీ చేయి పెడితే అసలు కాలిద్ది, కొద్ది వెయిట్ ఉంటుంది లోపల. బాగున్నాయి మమ్మీ పూరీలు. అయిందా మమ్మీ పూరీలు చేయడము? పూరీలు అయినాయి. ఇప్పుడు మనం రిజర్వ్ అయింది కదా చక్కగా మటన్కి ఎట్లుందో చూసుకుందాం. లైవ్ డైరెక్ట్గా లైవ్ అది ఎట్లుందో కరెక్ట్గానే ఉంది. బాగా నీళ్ళు ఇంకా ఉడకాలి, ఇప్పుడు ఉడకాలి. మా మమ్మీ ఎందుకు లైవ్ అంటుందంటే, సాధారణంగా ఒకసారి చూసుకొని ఒకవేళ అంటే ఉడికిందో లేదో చూసుకొని తర్వాత వీడియో చేస్తే మంచిది కదా అని అనుకుంటుంది. కానీ పర్లేదు మమ్మీ, నువ్వు బాగానే చేస్తావు, డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేస్తా అని స్టార్ట్ చేసేసరికి అట్లా లైవ్ అంటుంది. బాగుంది మమ్మీ. ఇట్లా ఉండాలి ఆల్రెడీ. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉడకాలా? ఇంకా హాఫ్ అన్ అవర్ ఉడకాలి. ఇక్కడ ఇప్పుడు వేయాలి దీన్ని. ఫ్యాటు ఇది ఏదో అంటారు, ఆర్గన్స్. ఈ 2 ఇప్పుడు వేయాలి. అప్పుడు వేసిన మనకు అసలు కనపడవు, ఈ కంటికి కూడా కనరావు, కరిగిపోయి ఉంటాయి. ఓ మమ్మీ వర్షం పడుతుంది మమ్మీ. ఫుల్ వర్షం. అవును, మరి వీడియోలో కనిపిస్తుందో లేదో మీకు, ఫుల్ వర్షం. మంచిగా ఉడుకుద్దండి. ఒక 20 minutes దాకా ఉడకాలా. కలబెట్టమండి, ఉట్టినే ఉడికిపోతాయి. అందుకే నేను ఇప్పుడు వేసిన అనమాట లాస్ట్ టైంలో. మళ్ళీ ఉడకదు గిడకదు అనుకోవాలి, నీళ్ళని నీటికి పెంచాక చక్కగా ఉడుకుద్ది. ఇప్పుడు మనం ఉట్టి మూత వేసుకుందాం అంతే. సరేనండి, మళ్ళీ కలుద్దాం. 500 పాయ. 500 పోయినాయి డాడీ. మమ్మీ 500 పోయినాయి. ఈ ఆట ఆడింది, ఇట్లా పెడితే ఏ రియాక్షన్ ఇవ్వకూడదు. రియాక్షన్ ఇచ్చి 500 రూపాయలు పోగొట్టుకుంది. డాడీ కూడా నువ్వు కూడా పెడతావు డాడీ ఛాలెంజ్? 500 రూపీస్ దా అయితే ఛాలెంజ్ పెడుతుందా? వర్షం వస్తుంది, ఎంత బాగుంది క్లైమేట్. మమ్మీ ఎడిపోయినావు అమ్మా? ఇంకోటి డబ్బులు 500 రూపీస్ తీసుకో డాడీ. 500 రూపీస్ ఛాలెంజ్ డాడీ. నువ్వు కనుక తల మీద ఇట్లా అన్న తర్వాత నువ్వు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోతే నేను నీకు 500 ఇస్తాను. అర్థమైంది డాడీ? గేమ్ అర్థమైంది కదా? ఓకేనా? నువ్వు కనుక రియాక్షన్ ఇస్తే ఇప్పుడే 500 ఇవ్వాలి. మరి రెడీనా? 500 రూపీస్ రెడీ. మమ్మీ రెడీ చేసుకో ఫస్ట్. నేను ఉత్తగా ఆడను, సీరియస్ గేమ్ అయితే నేను ఆడతా. రెడీ స్టార్ట్. మో గట్టికుంటాను మమ్మీ, లాభం లేదు. 500 ఇవ్వు. నేను అనుకున్నా అయ్యే ఎందుకు ఇస్తా మరి అయ్యో తీసుకొచ్చింది. నువ్వు నాకాడ వచ్చినాయి అక్కడ పోయింది. అలా నేను అనుకున్నావా? మెత్తదని అనుకున్నావా? డాడీ ఏం డాడీ అంత గట్టిగా ఉండగలిగినావు డాడీ? అసలు నువ్వు రియాక్షన్ ఇస్తావు అనుకున్నా నేను. పాపం మా నవీన్కి 500 పోయింది. ఇంకెట్లా? నాకేం తక్కువ చాలా డబ్బులు ఉన్నాయి అందులో. సరే రా మటన్ ఎంతవరకు అయి ఉంటుంది చూడండి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఈ ఎవరికి మా ఇంత చిన్న పూరీలు ఎవరికి మా? చిన్న కాదు, పెద్ద. మా ఆయనకి పెద్దయ్యా? మా బావకి. ఎందుకంటే మా బావ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇట్లా చేసి పెడతాంటా. బాగా మంచి తిండి చేసి పెడతాంటాం అంటే ఇట్లానా? ఇట్లా కాదు, మా పానీపూరీలు అంత సైజులు లేవు కదా. మీ పూరీలు అంటారా? నాకేం అయ్యి, మా ఆయనకేమో వెయ్యి. అందుకే చూసారా మా ఆయన ఎట్లా ఉంటాడో నేను ఎట్లా ఉంటానో ఇట్లే పెడుతుంటాం మా ఆయనకి. నిజం అనుకుంటారు. ఇగో ఈ 3 పూరీలు మా ఆయనకి, అయ్యింది నాకు. ఈ 3 పూరీలా? ఈ 3 పూరీలు మీ డాడీకి. అంటే నువ్వు కరెక్ట్ 3 తింటే డాడీకి కూడా 3 పెడతావు కాబట్టి లెక్క కరెక్ట్గా ఉంటుంది నీ దగ్గర. ఇట్లాంటి 3 నువ్వు తింటావు. నేను 3 కాదు, ఏదో 10 తింటా అంతే. 10 తింటావు. సూపర్. ఇంకా 3. చూడండి కూర ఎట్లా ఉడుకుందో. 20 నిమిషాలు అయింది మనం వేసి. నీళ్ళు ఇంకా అట్నే ఉన్నాయి కదా మమ్మీ? ఇంకొక నింపుతాయి.
చూడండి ఇప్పుడు ఇది మంచిగా కనపడతాయి, లేకపోతే కరిగిపోతాయి ఈ ముక్కలన్నీ, ఈ పువ్వు ముక్కలన్నీ కరిగిపోతాయి, లేదంటే ఇంకొకనే ఉండాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఉప్పు చూసుకుందాం ఎట్లుందో. కొంచెం చక్కెర, ఉప్పు నిండా పోసినాం. ఏంది ఇప్పుడు కల్లుప్పు వేస్తావా? కలుపుతే కరుగుద్ది కదా శారులే, ఏమైనా ఫ్రై కొంచెం ఎక్కువ వద్దు, అంతే చాలు. ఇప్పుడు మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొత్తిమీర వేయగానే కలిపి పెట్టుకోవాలి. పోతుంది గుజ్జులాగా వచ్చింది, కొబ్బరి వేసినాం కదా. ఇప్పుడు ఏంటిది మటన్ మసాలా, మటన్ కర్రీ మసాలా. సగం, నేను ఎప్పుడే సగం వేస్తాను, ఎక్కువ వేయను. మరి ప్రతిసారి చేసే సగం ప్యాకెట్ నేను చేస్తాను. ఇంకా అది ఎట్టిపోద్దో తెలియదు, నాకే తెలియదు. కొంచెం ధనియాల పొడి వేసుకున్నా, ప్లెయిన్ ధనియాల పొడి. ప్లెయిన్ ధనియాల పొడి లేక మళ్ళీ మసాలా ధనియాల పొడి లేక ఉంటాయి కొన్ని. అవునా? అందుకే ప్లెయిన్ ధనియాల పొడి అన్న వేసింది, అయిపోయింది. ధనియాల పొడి అంటేనే మసాలాకి సంబంధించింది, మళ్ళీ దాంట్లో కూడా మసాలా ధనియాల పొడులు ఉంటాయా? ఉంటాయి. అయిందండి కూర మటను. ఇక మనము సర్వ్ చేసుకుందాం, భోజనం చేద్దాం పదండి. సరేనండి, మనం ఇప్పుడు భోజనం చేద్దాం. మా ఆయన పూరీలు చూడండి. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయనకు మంచిగా పెట్టుకుంటా అన్నీ. నేను తినకపోయినా మా ఆయనకి పెట్టుకుంటా అనమాట. పాప వేస్తా, ఆ కూర ఒకసారి వేయాలా? 2 నిమిషాల కంటే ఎక్కువ అబద్ధం చెప్పలేకపోయినాం మమ్మీ, ఈ డాడీకి పెట్టే పూరీలని. అవును, చెప్పలేకపోయినా. చూసారా, టక్కున వేసేసిన. నటిద్దాం అనుకున్నా కానీ కుదరలే. బావా నటన రాలే, ఇక్కడంతా రియల్. తర్వాత అన్నం పెడతా. అన్నం చూడండి, రైస్ చూడండి ఎంత ఉందో. తర్వాత పెడతాను. మమ్మీ తెల్లగా ఉంది. లేదనుకుంటారేమో అన్నీ పెట్టుకోండి, అవి చూసి తెల్లగా ఉందంట. అబ్బా ఒకసారి ఒకటేసారి ఎట్లుంది బాబా? ఎట్లుంది డాడీ మటన్? తింటుండవు. ఎట్లుంది బాబా మటను? చెప్తా కాలుతుంది. సరే సరే బాబు, నిదానంగా. ఇంకొకటి సూపర్ ఉందా? అట్టుంది, థమ్స్ అప్ లాగా ఉంది. థమ్స్ అప్ అంటే గుర్తొచ్చింది, థమ్స్ అప్ నీకోసం డాడీ. ఆ థమ్స్ అప్ గుండెకాయ బాగుంది రెడీ. ఓకే చూడండి, ఈరోజు సండే మధ్యాహ్నం మై లంచ్ ఏంటంటే పూరి, మటన్ కర్రీ, వైట్ రైస్. సూపర్ లంచ్. తిందాం రండి, భోంచేద్దాం రండి.
ఇదిగో నవీను. మమ్మీ ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఈ పూరీలు చించుకొని ఇట్లా మటన్లో పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని సూపర్. చాలా బాగుంది మమ్మీ, పూరీలు మటన్ కర్రీ. వీడియో చూసే వాళ్ళకి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మటన్ కర్రీలో పూరీలోకి ఇలా మటన్ కర్రీ తింటాం కామెంట్ చేసి చెప్పండి. మటన్ కూడా మంచిగా మెత్తగా ఒక్క సింగిల్ ఫింగర్ తోటి అలా అంత మెత్త ఊడొస్తుంది అనమాట, అంత బాగా ఉడికింది. చూడండి మంచిగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది మమ్మీ. మేము చేసిన మటన్ సూపర్, 10/10 రేటింగ్ చేయొచ్చు. చూడండి పూరి మటన్ గ్రేవీ ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాను. అద్దరు బాగుంది, సూపర్, ఎక్సలెంట్గా ఉంది. మటన్ కూడా మస్తు ఉడికింది. వస్తుంది నాకు అన్నం మీద రావుతుంది పానం. పెట్టుకో మమ్మీ, అన్నం కూడా కొద్దిగా పెట్టుకో. అన్నం తింటా, ఇది నొక్కవా అన్నం తింటా, బాగుంటుంది గ్రేవీకి. చూడండి పెట్టుకోబాగుంది, చాలా బాగుందండి. నేను పెట్టాను అన్నం. పూరి బాగుందా? పూరి కూర బాగుంది. సరే కొద్దిగా అన్నం తిన. చాలా చాలు, ఆరబెట్టుకో బాగా. అన్నం మూతి పోది దీన్ని పెట్టు. కాలుతుంది అన్నం. కొంచెం అన్నం ఎంతన్నా అన్నం తినాలనిపిస్తుంది బాగా, మస్తు కాస్తుంది. అబ్బా సూపర్. ఎందుకు బాగుండదు చెప్పండి? మటను, రైసు, పూరీలు ఎందుకు బాగుండదు? సూపర్గా ఉంటుంది. ఎవరు నేను చేసిన వంట కానీ మటన్ కర్రీ, పూరీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో ఏ వంట చేయాలనో కామెంట్లో పెట్టండి. టాటా, బాయ్ బాయ్. బాయ్.